ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో రానున్న 2 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 42 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంటోంది. ఇక ఇవాళ 54 మండలాలలో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉన్నట్టు అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు 41 మండలాలలో తీవ్ర వడగాలులు, 21 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక నిన్న విజయనగరం జిల్లా రాజంలో రికార్డు స్థాయిలో 40.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సునీత, ఆంధ్రప్రదేశ్ లో ఎండలు తీవ్ర స్థాయిలో మండుతున్నాయి. ఏప్రిల్ మొదట్లోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ ను దాటాయి. వాతావరణ శాఖ అలాగే విపత్తు నిర్వహణ సంస్థ రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా బొట్లగూడూరులో అత్యధికంగా 42.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని చెప్పి చెప్తున్నారు. అలాగే రాయలసీమ విషయానికి వస్తే కడప జిల్లా కొట్టిపాడులో 40.7 డిగ్రీల సెల్సియస్, అలాగే ఒంటిమిట్టలో 41 డిగ్రీల సెల్సియస్, అలాగే తిరుపతి జిల్లా రేణిగుంటలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్ర విజయవాడలో ఏదైతే 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, పల్నాడు జిల్లా గురజాలలో 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే మరో 87 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందనేది తాజాగా ఏపీఎస్డిఎంఏ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ప్రజలు తీసుకోవాలని చెప్పి సూచనలు ఇస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ నెలలోనే ఎండలు ఇంత తీవ్రంగా ఉండటానికి ప్రధానంగా భౌగోళిక వాతావరణ మరియు అలాగే పర్యావరణ కారణాలు కూడా ఉన్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఆకాశం మేఘావృతం కాకుండా నిర్మలంగా ఉండటం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతోందని చెప్పి, అలాగే దీనివల్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 లేదా 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాయువ్య దిశ నుండి వీస్తున్న వేడి మరియు పొడి గాలులు వల్ల వాతావరణంలో తేమ తగ్గి వేడి తీవ్రత ఈ విధంగా ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్ నినో పరిస్థితుల వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం కూడా ఈ ఏడాది ఎండలు ముందే ఇంతగా ముదరడానికి ఒక కారణం అని కూడా తెలుస్తుంది. రాయలసీమ వంటి ప్రాంతాలు సముద్రానికి దూరంగా ఉండటం, అలాగే అక్కడి రాతి నేలలు వేడిని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఉష్ణోగ్రతలు త్వరగా ఇంత పెరుగుతాయని చెప్పి కూడా చెప్తున్నారు. నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, చెట్లు లేకపోవడం, కాలుష్యం వల్ల వేడి గాలి బయటకు పోలేక అక్కడే కేంద్రీకృతం అయిపోవడం వల్ల ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మార్చి నెలలో ఆశించిన స్థాయిలో ముందస్తు వర్షాలు లేకపోవడంతో భూమిలో తేమ శాతం కూడా తగ్గి వేడి ఈ విధంగా ఎక్కువ అయింది కూడా అని కూడా వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగి 42 డిగ్రీల సెల్సియస్ నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా చేరే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా హెచ్చరించింది. రాష్ట్రంలోని సుమారు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇటు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, అటు తెలంగాణలో కూడా ఎండ వేడిమి దంచి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. 11 దాటితే బయటికి రాలేకపోతున్నటువంటి పరిస్థితి. అన్ని రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఈ ఎండను తట్టుకోవాలంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాలులకు వడదెబ్బలు తగులుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఓవైపు వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏప్రిల్ 5 వరకు కోస్తా అలాగే ఆంధ్ర మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో
వర్షాలు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ వర్షాలు ఒకరు అలా వచ్చి అలా వెళ్లిపోతే మరింత వేడి కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వర్షాల వల్ల వాతావరణంలో తేమ పెరిగి ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ కూడా అమల్లోకి తెచ్చింది. ప్రజల సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రేషన్ షాపుల వద్ద కూడా ఎవరైతే ప్రజలు రేషన్ సరుకు తీసుకెళ్తున్నారో వారికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే డీలర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. అక్కడ టెంట్ వేసి మంచినీరు అలాగే వైద్య సదుపాయం కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే రేషన్ సరఫరా చేయాలి. సాయంత్రం 5 గంటల తర్వాత కావాలంటే 7 గంటల వరకు సరఫరా చేసుకోవచ్చు. ఈ మధ్య 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎటువంటి రేషన్ సరఫరా చేయొద్దు. ఎందుకంటే క్యూలో నిలబడి ప్రజలందరూ కూడా డీహైడ్రేషన్ అయ్యి కళ్ళు తిరిగి నీరసంకు అలాగే వడదెబ్బ తగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇటువంటి ఆదేశాలు రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రజలందరూ కూడా చాలా సురక్షితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ మార్చి ఏప్రిల్ లోనే ఇంత 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే మే ఏప్రిల్ లో కూడా ఇంకెంత, ఏప్రిల్ మే జూన్ ఇవన్నీ కూడా ఇంకా రాబో 2 నెలల్లో కూడా ఇంకెంత ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అసలు బయట ప్రజలు తిరిగే పరిస్థితి ఉంటుందా లేదా? ఎందుకంటే ఇప్పటికే వాతావరణంలో ఎక్కడ కూడా గ్రీన్ చెట్లు లేవు. పూర్తి స్థాయిలో కాలుష్యం అంతా కలుషితం అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇప్పటికైనా ఈ ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో చెట్లను నాటాలి, గ్రీనరీని పెంచాలి అని కూడా ఇప్పటికే ప్రభుత్వం అవగాహన కూడా తీసుకొస్తోంది. కానీ ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీ పెట్టుకొని వెంటనే నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పి కూడా వైద్యులు అలాగే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. సునీత, రైట్, థ్యాంక్ యూ రామచందర్.